హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఉద్యోగులకు శుభవార్త, డిఏ పెంచుతున్నట్లు ప్రకటించిన మంత్రి అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలిపోదాము. ఫ్రెండ్స్, నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలిపోదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు డిఏ పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. జనవరి 1, 2024 నుంచి ఉద్యోగులు, పెన్షనర్ల డిఏను 4% మేర పెంచాలని మంత్రివర్గం నిర్ణయించిందని తెలిపారు. ఈ నిర్ణయంతో 48.67 లక్షల ఉద్యోగాలకు, 67.95 లక్షల పెన్షనర్లకు లబ్ధి కలుగుతుందని చెప్పారు. ప్రస్తుతం బేసిక్ పేపై 46% డిఏ పొందుతుండగా అది 50%కి పెరగనుంది. ఎన్నికల వేళ ఈ శుభవార్త మరింత ఉత్సాహంగా పనిచేయడానికి దోహదపడుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. చూశారు కండి. ఈ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.